Hi students, welcome back to Jains for Aspirants. In this video, I would like to explain the difference between over and above. Over and above అనే two prepositions మధ్య difference explain చేస్తానండి. Very important concept. చాలా important concept అండి. ఈ two prepositions ని మనం ఏంటంటే prepositions of డైరెక్షన్ అండ్ మూమెంట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ అండ్ మూమెంట్ కింద మనము వీటిని డిస్కస్ చేస్తున్నాము. మనం ఆల్రెడీ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం కంప్లీట్ చేసామండి. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్లోని టు, టువర్డ్స్, ఇంటూ, ఆన్ టు, అపాన్ ఈ ప్రిపోజిషన్స్ అన్నిటిని డిస్కస్ చేయడం జరిగింది. మరియు అలాంగ్, అక్రాస్, త్రూ అనే ప్రిపోజిషన్స్ కూడా మనం డిస్కస్ చేసామండి. అయితే ఈ వీడియోలోని మనము ఓవర్ అండ్ అబౌవ్ ఈ టూ ప్రిపోజిషన్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి, వాటిని ఏ విధంగా యూజ్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ కాన్సెప్ట్ను మన బుక్లోని 306, 307 అనే 2 పేజెస్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. స్టార్ట్ చేద్దాము. ద ప్రిపోజిషన్స్ ఓవర్ అండ్ అబోవ్ హ్యావ్ ద సేమ్ మీనింగ్. మనకి ఓవర్ అండ్ అబోవ్ అనే 2 ప్రిపోజిషన్స్ ఏంటంటే ఒకే మీనింగ్ కలిగి ఉన్నాయి. అనగా ఏంటంటే సంథింగ్ ఈజ్ హయ్యర్ దెన్ సంథింగ్ ఎల్స్. సంథింగ్ ఈజ్ హయ్యర్ దెన్ సంథింగ్ ఎల్స్ అంటే ఏదైనా ఒకటి ఇంకొక దానికంటే, ఇంకొక వస్తువు కంటే ఎత్తులో ఉంది. హయ్యర్ దెన్ సంథింగ్ ఎల్స్ అనే మీనింగ్ కలిగి ఉన్నాయి. ఓవర్ అండ్ అబౌవ్ మీనింగ్ ఏంటంటే సంథింగ్ ఈజ్ హయ్యర్ దెన్ సంథింగ్ ఎల్స్ అని మీనింగ్ వస్తుంది. అయితే ఈ మీనింగ్ వచ్చిన ప్రతిసారి మనం ఓవర్ వాడొచ్చా, అబౌవ్ వాడొచ్చా, ఏ సందర్భంలో ఏం వాడాలనేది మనం తెలుసుకుందామండి. ఓకే, ఫస్ట్ చూస్తే ఓవర్ ఈజ్ ద ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ అండ్ పొజిషన్. అంటే ఓవర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి మనము మూమెంట్ని ఇండికేట్ చేయొచ్చు, పొజిషన్ కూడా ఇండికేట్ చేయొచ్చు. ఓకే, మనం ఏంటంటే ఓవర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి మూమెంట్ను, పొజిషన్ను రెండింటిని ఇండికేట్ చేయొచ్చు. బట్ అబౌవ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి మనము ఓన్లీ పొజిషన్ ఇండికేట్ చేస్తాం తప్ప మూమెంట్ గురించి డిస్కస్ చేసే సందర్భంలోని మనము అబౌవ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయమండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. వీటి మీద బేస్ చేసుకుని మనకు 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. వీటిని డిస్కస్ చేయడం వల్ల మీరు ఓవర్ అండ్ అబౌవ్ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. ఇంకా చూడగానే మీరు ఇమీడియట్గా ఆన్సర్ చేసే అంత కెపబిలిటీ వస్తుంది. సో చూడండి, ఓవర్ అనేది ఏంటంటే మూమెంట్ని ఇండికేట్ చేయొచ్చు, పొజిషన్ని ఇండికేట్ చేయొచ్చు. బట్ అబౌవ్ వచ్చేసరికి ఓన్లీ పొజిషన్ ఇండికేట్ చేస్తామండి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ మూమెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ వీ షుడ్ నాట్ యూజ్ ద ప్రిపోజిషన్ అబౌవ్. అబౌవ్ వాడమండి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ షుడ్ యూజ్ ఓవర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే, చెప్పాం కదా, దే బోత్ హ్యావ్ ద సేమ్ మీనింగ్ అని. ఏంటంటే సంథింగ్ ఈజ్ హయ్యర్ దెన్ సంథింగ్ ఎల్స్ అని చెప్పుకున్నాం కదా. అయితే చూడండి, ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై బెడ్ అనొచ్చు. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై బెడ్. ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ మై బెడ్. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై బెడ్. ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ మై బెడ్. ఈ 2 సెంటెన్స్లోని మీనింగ్ కరెక్టేనండి. గ్రామటికల్గా బోత్ ద సెంటెన్స్ ఆర్ కరెక్ట్. బట్ ఏంటంటే మీనింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? 2 సెంటెన్స్ గ్రామటికల్ కరెక్ట్, డిఫరెంట్ మీనింగ్స్ అనేవి కలిగి ఉన్నాయి. చూద్దాం ఎలాగనేది. ఓకే, ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై బెడ్ అంటే ఈ విధంగా, ఇఫ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ డైరెక్ట్లీ అబౌవ్ ద సెకండ్ థింగ్. ఓకేనా? ఉన్న 2 థింగ్స్ ఇలాగే ఈ విధంగా ఏంటంటే వర్టికల్గా డైరెక్ట్గా ఉంటే ఏంటంటే అప్పుడు మనం ఓవర్ యూజ్ చేస్తామండి. అలా కాకుండా ఇప్పుడు ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ మై బెడ్. ఇఫ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ అబౌవ్ ద సెకండ్ థింగ్, if the first thing is not directly above the second thing, then we should use the preposition above. ఇక్కడ ఏంటంటే the fan is above my bed. The fan is above my bed. The fan is over my bed. The fan is above my bed. ఈ విధంగా ఏంటంటే సో 2 కేసెస్లో ఏంటి, the first thing is హయ్యర్ దెన్ ద సెకండ్ థింగ్. సెకండ్ థింగ్ కంటే ఫస్ట్ థింగ్ రెండింటిలో ఏంటంటే హయ్యర్లో, ఎత్తులో ఉంది. బట్ అది డైరెక్ట్గా వర్టికల్గా ఉందా, ఓకేనా, అంటే డైరెక్ట్లీ అబౌవ్గా ఉందా లేదా నాట్ డైరెక్ట్లీ అబౌవ్గా ఉందా చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఓవర్ యూజ్ చేయాలి, మనం అబౌవ్ యూజ్ చేయాలని చూడాలండి. చూద్దాం. ఇప్పుడు చూస్తే ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ ద బెడ్. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ ద బెడ్. ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ ద బెడ్. The fan is over the bed. The fan is above the bed. అని 2 సెంటెన్స్ అనేవి both the sentences are grammatically but they both give 2 different meanings. మనకి 2 different meanings వస్తాయి అని చెప్పాం కదా. ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఇలా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తీసుకుంటే ఈ విధంగా బెడ్ ఉందనుకోండి, ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ ద బెడ్ అంటాం. అలా కాకుండా ఇక్కడ బెడ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం డిస్టెన్స్ సైడ్లో ఉందనుకోండి, ఇలాగా ఉంటే ఏంటంటే ఇంకో కొంచెం ఫ్యాన్ ఎత్తులో ఉందనుకోండి, ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ ద బెడ్ అని యూజ్ చేస్తాం. లేదా ఇక్కడ సోఫా తీసుకోండి, ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ ద సోఫా. ఓకేనా? ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ ద సోఫా అని యూజ్ చేస్తాం. సాధారణంగా ఎప్పుడు కూడా బెడ్ అనేది ఏంటంటే ఫ్యాన్ కింద ఉండేటట్టు చూసుకుంటాం కాబట్టి ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ ద బెడ్. ఓకే, బట్ సోఫా అనేది స్ట్రైట్ కాకుండా పక్కన ఉన్నట్టు ఉంటుంది కదా ఆల్వేస్. ఓకే, చాలాసార్లు మనకి అంటే
ఏదో లాజికల్గా గుర్తుండడం చెప్తాను, బట్ ఏంటంటే మీనింగ్స్ అయితే ఈ విధంగా కన్వే అవుతాయి. ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ ద సోఫా అని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఈ విధంగా ఫస్ట్ థింగ్ మీకు అర్థమైంది కదా. సెకండ్ కేసుకి వచ్చేసరికి we should use over not above to show movement at a higher level than something else. అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి రీడ్ అవుట్ చేస్తానండి. we should use over not above to show movement at a higher level than something else. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ద ప్లేన్ ఫ్లూ ఓవర్ మై సిటీ. ద ప్లేన్ ఫ్లూ ఓవర్ మై సిటీ. ఓకే, ద ప్లేన్ ఫ్లూ ఓవర్ మై సిటీ. సిటీ కింద ఉందండి, సిటీ కిందన ద ప్లేన్ ఫ్లూ ఓవర్ మై సిటీ అంటే ఇక్కడ సిటీ అనేది ఒక థింగ్ అయితే ప్లేన్ అనేది సెకండ్ థింగ్ తీసుకుంటే ఫస్ట్ థింగ్ అంటే సెకండ్ థింగ్ అనేది హయ్యర్లో ఉందా, హయ్యర్లో ఉంది. ఈ సెకండ్ థింగ్ ఏదైతే ఉందో దాంట్లో మూమెంట్ ఉన్నప్పుడు ఒక మూమెంట్ అట్ ఎ హయ్యర్ లెవెల్, టు షో మూమెంట్ అట్ ఎ హయ్యర్ లెవెల్ దెన్ సంథింగ్ ఎల్స్ అన్నాం కదా. అంటే సిటీ కంటే ఎత్తులోని ప్లేన్ ఉండి దానికి మూమెంట్ ఉంది కాబట్టి ఈ సందర్భంలో కూడా మనం ఏంటంటే ఓవర్ యూజ్ చేయాలి తప్ప అబౌవ్ యూజ్ చేయకూడదు. చెప్తున్నాం కదా, మనకి మూమెంట్ ఇండికేట్ చేసే ప్రిపోజిషన్ ఏంటంటే ఓవర్ అండి. మనం అబౌవ్ని ఓన్లీ పొజిషన్కి యూజ్ చేస్తాం, ఇక్కడ పొజిషన్కి యూజ్ చేస్తాం, ఇక్కడ దేర్ ఈజ్ నో ఎనీ మూమెంట్, బట్ ఇక్కడ మూమెంట్ ఉంది చూడండి. వీ షుడ్ యూజ్ ఓవర్ నాట్ అబౌవ్ టు షో మూమెంట్ అట్ ఏ హయ్యర్ లెవెల్ దెన్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఏంటంటే సిటీ తీసుకోండి, పైన ఏమో ప్లేన్ తీసుకుంటే ప్లేన్లో మూమెంట్ ఉంది. ద ప్లేన్ ఫ్లూ ఓవర్ మై సిటీ. ద ప్లేన్ ఫ్లూ ఓవర్ మై సిటీ. ఓకే, నెక్స్ట్ ఎ బ్యూటిఫుల్ బర్డ్ ఫ్లూ ఓవర్ ద లేక్. కింద లేక్ తీసుకుంటే బ్యూటిఫుల్ బర్డ్ అని ఫ్లూ అవుతుంది. ఏ బ్యూటిఫుల్ బర్డ్ ఫ్లూ ఓవర్ ద లేక్. ఎందుకంటే దేర్ ఇస్ మూమెంట్ ఇన్ ద ఫస్ట్ థింగ్ ఏదైతే ఉందో దాంట్లో మూమెంట్ ఉంది కాబట్టి సో వీ షుడ్ యూజ్ ఓవర్ టు షో మూమెంట్ అట్ అ హయ్యర్ లెవెల్ దాన్ సంథింగ్ ఎల్స్. సో ఈ విధంగా సెంటెన్స్ చూడండి, గుర్తుపెట్టేసుకోండి. ఎ బ్యూటిఫుల్ బర్డ్ ఫ్లూ ఓవర్ ద లేక్. Okay, the plane flew over my city, not above. The plane flew above my city. It's a wrong sentence. A beautiful bird flew above the lake. It's a wrong sentence. Got it? When there is movement, we should not use the preposition above. In fact, we should use over. Okay? So, ఈ విధంగా డైరెక్ట్గా ఈ విధంగా ఉన్నప్పుడు హయ్యర్ పొజిషన్లో ఉందని సూచించడం కోసం ఓవర్ యూజ్ చేస్తాం. ఈ విధంగా అబౌవ్ అండ్ మూమెంట్ ఉంటే ఓవర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి వెన్ సంథింగ్ టచెస్ ఆర్ కవర్స్ సంథింగ్ ఎల్స్. ఓకే, వీ షుడ్ యూజ్ ఓవర్ నాట్ అబౌవ్ వెన్ సంథింగ్ టచెస్ ఆర్ కవర్స్ సంథింగ్ ఎల్స్. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎప్పుడు ఎగ్జాంపుల్స్ బట్టి మనము డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. ఓకే, షీ పుట్ ఏ బ్లాంకెట్ ఓవర్ హర్ బేబీ. షీ పుట్ ఏ బ్లాంకెట్ ఓవర్ హర్ బేబీ. ఓకే, ఇప్పుడు బేబీ ఉందండి, బేబీ మీద ఏంటంటే మనం బ్లాంకెట్ కప్పాము. అంటే బ్లాంకెట్ ఏం చేస్తుంది, బేబీని ఆల్మోస్ట్ కంప్లీట్గా ఏంటంటే కవర్ చేస్తుంది. ఇప్పుడు కాంటాక్ట్ ఉంది కదా, బేబీకి బ్లాంకెట్కి కాంటాక్ట్ ఉన్నది. ఇలా కాంటాక్ట్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు అబౌవ్ యూజ్ చేయకూడదండి. ఎప్పుడైనా ఇలా కాంటాక్ట్ ఉన్నప్పుడు అబౌవ్ యూజ్ చేయకూడదు, ఓవర్ యూజ్ చేయాలి. అలాగని ఇక్కడ ఆన్ యూజ్ చేయొచ్చు అంటే ఆన్ కూడా యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్ అన్నాం అనుకోండి. ఏంటి దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ ఎంత పెద్దది, దాని సర్ఫేస్ మీద చిన్న బుక్ కొంత స్పేస్ను ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు ఎలాగంటే ఎప్పుడు కూడా టూ థింగ్స్ తీసుకుంటే పైన ఉన్నది కింద ఉన్న వస్తువుని మొత్తం కవర్ చేసింది అనుకోండి, లేదా ఆల్మోస్ట్ కవర్ చేసింది అనుకోండి, ఆ సందర్భంలో మనం ఓవర్ యూజ్ చేస్తాం. ఏదో చిన్న స్పేస్ని, ఇప్పుడు ఏదైనా వస్తువు సర్ఫేస్ మీద కొంచెం స్పేస్ని ఆక్యుపై చేసింది అనుకోండి పైన ఉన్న ఆబ్జెక్ట్ అనేది, అప్పుడు ఆన్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, షీ పుట్ ఏ బ్లాంకెట్ ఓవర్ హర్ బేబీ అంటే బేబీ మీద మడత పెట్టేసి బ్లాంకెట్ పెట్టారు అనుకోండి, అంటే the blanket is on the baby అంటాం. she put a blanket over her baby అంటే ఇక్కడ ఏంటంటే when something covers or touches something else. సో ఈ సందర్భంలో ఏంటంటే ఆల్మోస్ట్ బేబీని కవర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఓవర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలండి. she put a blanket over her baby. నెక్స్ట్ I held the umbrella over my head. ఇప్పుడు I held the umbrella over my head అంటే నా హెడ్ని ఇలా కవర్ చేస్తుంది. is there any contact between the umbrella and my head? there is no any contact. లేదు, బట్ I held the umbrella over my head ఏంటంటే ఇక్కడ ఏంటంటే కవర్ చేస్తుంది. ఈ విధంగా కవర్ చేయడం వల్ల ఏంటంటే మనం ఓవర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకే, I held the umbrella over my head, not above my head. I held the umbrella over my head అని యూజ్ చేస్తామండి. ఈ విధంగా మనము ఓవర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇట్ కవర్స్ చేస్తుంది కాబట్టి మనం ఏంటంటే I held the umbrella over my head అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు చూసాం కదా, థర్డ్ పాయింట్ ఏంటంటే when something touches or covers something else. ఈ విధంగా కవర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ పుట్ ఏ బ్లాంకెట్ ఓవర్ హర్ బేబీ, అర్థమవుతుందా?
ఐఎమ్ వేరింగ్ ఏ జాకెట్ ఆన్ మై టీషర్ట్ ఓవర్ మై టీషర్ట్. ఓకేనా, ఐఎమ్ వేరింగ్ ఏ జాకెట్ ఓవర్ మై టీషర్ట్ అని యూజ్ చేస్తాం. అంటే టీషర్ట్ మీద నేను జాకెట్ వేసాను అనుకోండి, ఆ కోట్ లేదా జాకెట్ అనేది టీషర్ట్ని కవర్ చేస్తుంది కాబట్టి ఐఎమ్ వేరింగ్ ఏ జాకెట్ ఓవర్ మై టీషర్ట్ అని కూడా యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే పైన ఉన్నది కింద ఉన్నదాన్ని ఏంటంటే ఎప్పుడైనా ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే కవర్ చేయాలి. అలా కవర్ చేసినప్పుడు ఓవర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, సంథింగ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ సంథింగ్. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి, ద డాగ్ జంప్డ్ ఓవర్ ద వాల్ అంటాం. ద డాగ్ జంప్డ్ ఓవర్ ద వాల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్ తీసుకుంటే ద డాగ్ జంప్డ్ ఓవర్ ద వాల్ అంటే ద డాగ్ జంప్డ్ అపాన్ ద వాల్ అంటే వాల్ మీద దూకింది, వాల్ మీద ల్యాండ్ అయింది, వాల్ మీద ఉంది. ద డాగ్ జంప్డ్ ఆన్ టు ద వాల్, ద డాగ్ జంప్డ్ అపాన్ ద వాల్, ఈ విధంగా వస్తుంది. ద డాగ్ జంప్డ్ ఓవర్ ద వాల్ అంటే వాల్కి ఒక సైడ్ నుంచి దూకి టచ్ చేయకుండా అవతల వైపుకు దుమికిందని. ఈ విధంగా చూడండి, సంథింగ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఏదైనా థింగ్ తీసుకుంటే దానికి ఒక సైడ్ నుంచి వేరే సైడ్కి ఇలాగా మూమెంట్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఓవర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ద డాగ్ జంప్డ్ ఓవర్ ద వాల్, ద డాగ్ జంప్డ్ ఓవర్ ద వాల్. ఓకే, ఈ విధంగా యూజ్ చేస్తామండి. ఒక టేబుల్ తీసుకోండి, నేను 3 ప్రిపోజిషన్ చెప్తాను, డిఫరెన్స్ చూడండి. టేబుల్ తీసుకోండి, టేబుల్ మీద ఏంటంటే క్యాట్ ఉంది. ద క్యాట్ జంప్డ్ ఆన్ ద టేబుల్ అన్నాం అనుకోండి. ద క్యాట్ జంప్డ్ ఆన్ ద టేబుల్ అంటే ద క్యాట్ జంప్డ్ ఆన్ ద టేబుల్ అంటే క్యాట్ అలా ఎగిరి దాని మీద పడింది. ఓకేనా, దేని మీద అయితే ఎగిరింది, టేబుల్ మీద ఎగిరింది, టేబుల్ మీద పడింది. ఓకే, అలా కాకుండా వేరే ఆబ్జెక్ట్ నుంచి వేరే ప్లేస్ నుంచి టేబుల్ అనే ప్లేస్కి మూవ్మెంట్ ఉందనుకోండి. ఓకే, ఎప్పుడైనా అలా ఉన్నప్పుడు ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్, ద క్యాట్ జంప్డ్ అప్ ఆన్ ద టేబుల్ అని యూజ్ చేస్తాం. అలా కాకుండా టేబుల్కి ఒక సైడ్ నుంచి దూకి ఇంకొక సైడ్న మళ్ళీ దూకింది అనుకోండి, అసలు టేబుల్ టచ్ అవ్వలేదు, ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద టేబుల్ అని యూజ్ చేస్తామండి. ఈ విధంగా ఓవర్ని మెనీ కేసెస్లో యూజ్ చేస్తాం, చాలా కేసెస్లో యూజ్ చేస్తాం. అబౌవ్ టచ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు, అండ్ నెక్స్ట్ మూమెంట్ ఉన్నప్పుడు అబౌవ్ని యూజ్ చేయము. బట్ కాంటాక్ట్ ఉండి పైన ఉన్నది కింద ఉన్న దాన్ని అలా కవర్ చేసింది అనుకోండి, ఎక్కువ ప్లేస్ని కవర్ చేసింది అనుకోండి, ఓవర్ యూజ్ చేస్తాం. ఓకే, షీ హ్యాస్ పుట్ ఏ టేబుల్ క్లాత్ ఓవర్ ద టేబుల్ అని యూజ్ చేస్తాం. ఓవర్ ద డైనింగ్ టేబుల్ అంటాము, అంటే డైనింగ్ టేబుల్ మీద క్లాత్ అని పరిచింది, కవర్ చేసింది. సో అలా ఆ సందర్భంలో కూడా ఏంటంటే ఓవర్ యూజ్ చేస్తామండి. ఓకేనా, సో ఈ విధంగా మనం ఈ ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ టాపిక్. చెప్తున్నాను కదండి, ఈ కాన్సెప్ట్ని మన బుక్లోని 306, 307 పేజెస్లో ఇవ్వడం జరిగింది. జెనిత్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఈ బుక్ను తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లోని బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు, అంటే ఏమీ రాదు అన్న వాళ్ళ నుంచి ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్స్ అనే హై లెవెల్లోని అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ బుక్ని రాయడం జరిగిందండి. ఈ బుక్లోని గ్రామర్ ప్లస్ వొకాబులరీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ బుక్ చదువుతున్నప్పుడు మీకు పక్క 95% అర్థమవుతుందండి. ఎక్కడైనా అర్థం కాకపోతే నా నెంబర్ కాంటాక్ట్ చేస్తే బుక్ గురించి కానీ ఏం డౌట్స్ క్లారిఫికేషన్ కానీ డౌట్స్ మీరు క్లారిఫికేషన్ కోసం మీరు కాల్ చేస్తే పక్క నేను మీకు ఆన్సర్ చేస్తానండి. మై నెంబర్ ఈజ్ 9121378191 అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.